హలో అందరికీ మై నేమ్ ఇస్ సందీప్. సో ఇవాళైతే మనం పైథాన్ సిరీస్లో ఫోర్త్ వీడియో అనమాట. సో ఇవాళ వీడియోలో నేను డేటా టైప్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ముందు వీడియోస్లో స్ట్రింగ్ ఇంటిజర్ ఇవి వాడుతున్నా కదా, సో ఆ స్ట్రింగ్ ఇంటిజర్ అంటే ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఓన్లీ వీడియోస్ చూసేసి వదిలేస్తే మీకు పైథాన్లో మీరు మాస్టర్ అయితే చేయలేరు. సో ప్లీజ్ ఈ వీడియో చూసాక నేను టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ పోస్ట్ చేశా. సో అవి చేయండి. మీరు ఈ ఈ సిరీస్ అంతా మీరు సిరీస్ వింటూ రోజా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తే ఈ సిరీస్ అయ్యేసరికి మీకు పక్క పైథాన్ అనేది వచ్చేస్తుంది, పక్కా వస్తుంది. సో ఇప్పుడు డేటా టైప్స్ కదా, సో డేటా టైప్స్ చెప్పేదానికన్నా ముందు నేను ఇక్కడ ఒక చిన్న కోడ్ రాస్తా, చూడండి. ఫస్ట్ డేటా టైప్స్ అనే పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నా VS కోడ్లో. అయ్యో క్రియేట్ చేసుకున్నా. ఇది క్రియేట్ చేసుకున్నాక నేను వేరియబుల్స్లో కొన్ని వాల్యూ స్టోర్ చేసుకుంటున్నా. నేమ్ ఈక్వల్స్ నేమ్ అనే దాంట్లో సందీప్ అనే స్టోర్ చేసుకున్నా. ఏజ్ అనే దాంట్లో ఏజ్ స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు మార్క్స్ అనే దాంట్లో ఇలా స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు ప్రింట్ చేస్తా. నేమ్ అనేది ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ ప్రింట్ ఏజ్ అనేది ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ మార్క్స్ అనేది ప్రింట్ చేస్తాను. ఒకసారి రన్ చేస్తా. రన్ చేస్తే మనకి మూడు ప్రింట్ అయినాయి కదా, అందులో ఏవైతే స్టోర్ చేసుకున్నానో అవి ప్రింట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తా, టైప్ అనే ఫంక్షన్. ఫంక్షన్స్ అంటే ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. మీకు ఇప్పుడు నేను టైప్ అనే ఫంక్షన్ వాడుతున్నా. థీమ్ అర్థం చేసుకోండి. అసలు దాని అర్థం ఫంక్షన్స్ అంటే ఏంటి అనేవి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తా, ఓకేనా. సో ఇక్కడ టైప్ అనే ఫంక్షన్ వాడుతున్నాను. సేమ్ ఇక్కడ కూడా టైప్ అనే ఫంక్షన్ యూస్ చేస్తున్నా. ఒకసారి టెర్మినల్ క్లియర్ చేసేస్తున్నా. టెర్మినల్ని క్లియర్ చేసి మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నా. దీన్ని రన్ చేస్తే ఏమైందంటే ఈ ఈ ఈ లైన్ ఆఫ్ కోడ్కి అవుట్పుట్ అనేది ఏమొచ్చింది, క్లాస్ str. ఈ లైన్ ఆఫ్ కోడ్కి మనకి క్లాస్ ఇంట్ అనే అవుట్పుట్ వచ్చింది. ఈ లైన్ ఆఫ్ కోడ్కి మనకి క్లాస్ ఫ్లోట్ అనే అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ str అంటే ఏంటంటే దీన్ని మనం స్ట్రింగ్ అంటాం కోడింగ్లో. అంటే ఏంటి, మనం నేమ్ అనే వేరియబుల్ ఒక వాల్యూ స్టోర్ చేసుకున్నాం. సో ఆ వాల్యూ యొక్క డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్, ఓకేనా. ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్లో మనం ఒక వాల్యూ స్టోర్ చేసుకున్నాము. సో ఆ వాల్యూ యొక్క డేటా టైప్ ఏంటంటే ఇంటీజర్. నెక్స్ట్ మార్క్స్ అనే వేరియబుల్లో మనం ఒక వాల్యూ స్టోర్ చేసుకున్నాం. సో ఈ వాల్యూ యొక్క డేటా టైప్ ఏంటంటే ఫ్లోట్ అనమాట. సింపుల్గా మీకు ఇప్పుడు వచ్చి అర్థమై ఉండొచ్చు కదా. టైప్ అనే అసలు నార్మల్గా మనం టైప్ అనే ఫంక్షన్ దేనికి వాడతామంటే, మనం ఒక వేరియబుల్లో ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటే ఆ వాల్యూ అనేది ఏ డేటా టైప్ చెక్ చేసుకోవడానికి మనం టైప్ అనే ఫంక్షన్ వాడతాం అనమాట. సో ఇక్కడ పైథాన్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మనము నేమ్ ముందర డేటా టైప్ అని డిఫైన్ చేయాలి. అంటే నేమ్ అనే లోపల నేను స్ట్రింగ్ అనే వాల్యూ స్టోర్ చేసుకుంటున్నా అని మనం ఏం డిఫైన్ చేయాలి. సో పైథాన్లో కాకుండా మీరు వేరే జావా కానీ సి కానీ రాస్తే మీరు ఇలా డేటా వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడే దాని యొక్క డేటా టైప్ అనేది డిఫైన్ చేయాలి. అంటే మీరు వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటున్నారు అనేది డిఫైన్ చేయాలి. సపోజ్ నేను ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్లో నేను ఇంటిజర్ డేటా టైప్ వాల్యూ స్టోర్ చేసుకుంటున్నా కాబట్టి మీరు జావాలో కానీ సి కానీ కోడ్ రాస్తే అక్కడ ఇంటిజర్ అని రాసి వేరియబుల్ నేమ్ రాసి ఆ వేరియబుల్ ఏదైతే స్టోర్ చేసుకుంటున్నారో అదనేది చేయాలి. సో పైథాన్లో ఇదేమి అవసరం లేదు, ఎందుకంటే పైథాన్లో ఆటోమేటిక్గా మీరు అలా ఏది ఈక్వల్స్ 20 పెట్టినప్పుడే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది ఇది ఏ డేటా టైప్ అనేది. అందుకే మనం పైథాన్ని డైనమికలీ టైప్ లాంగ్వేజ్ అంటాం. కామెంట్ రాస్తా, డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్, ఓకేనా. ఇప్పుడు మనము డేటా టైప్స్కి వెళ్దాము. మనకి పైథాన్లో ప్రైమరీగా ఒక 5 డేటా టైప్స్ అనేవి ఉంటాయి. స్ట్రింగ్ అంటే ఏంటి చెప్పా కదా. స్ట్రింగ్ అంటే ఏంటంటే మీరు స్ట్రింగ్స్ రాసేటప్పుడు దాన్ని సింగిల్ కోట్లో కానీ లేదా డబుల్ కోట్లో కానీ లేదా ట్రిపుల్ కోట్స్లో కానీ రాయాలి. అర్థమైందా. స్ట్రింగ్ అంటే ఒక వర్డ్ అనేది స్ట్రింగ్ అవుతుంది, వర్డ్ అనేది స్ట్రింగ్ అవుతుంది, లేదా
ఒక లెటర్ అనేది ఒక లెటర్ అనేది స్ట్రింగ్ అవుతుంది, లేదా ఒక వర్డ్ అనేది కూడా స్ట్రింగ్ అవుతుంది, ఒక పెద్ద సెంటెన్స్ కూడా స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంటీజర్లో ఏమేమి వాల్యూస్ వస్తాయంటే అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. దాని తర్వాత నెగిటివ్ వాల్యూస్ అన్ని ఇంటీజర్లోకి వస్తాయి. నెక్స్ట్ 0 కూడా ఇంటీజర్లోకి వస్తుంది. ఇక్కడ మళ్ళా 5.9 -6.9 ఇవైతే ఇంటీజర్స్లోకి రావు. ఓకేనా. సో ఇవి ఎందులోకి వస్తాయంటే మన ఫ్లోట్ డేటా టైప్ ఉంది కదా, ఈ ఫ్లోట్ డేటా టైప్స్లో వాల్యూస్ ఉంటాయి అన్నమాట. డెసిమల్ వాల్యూస్ అన్ని ఫ్లోట్ డేటా టైప్లో ఉంటాయి. ఓకేనా. ఆఖరికి 5.00 ఇది కూడా ఫ్లోట్ డేటా టైపే. సో నెక్స్ట్ వచ్చేసి బూలియన్. పైథాన్లో బూలియన్ లోపల 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి ట్రూ, ఇంకొకటి ఫాల్స్. గుర్తుపెట్టుకోండి, మీరు పైథాన్లో ఈ బూలియన్ వాల్యూస్ వాడేటప్పుడు ట్రూకి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి, ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఉంటే మీకు ఎర్రర్ వచ్చేస్తుంది. సరేనా. ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ నన్ టైప్. ఇప్పుడు నన్ టైప్ ఏంటంటే సపోజ్ మీరు అనే లోపల నన్ ఇలా ఇది నన్ టైప్ అనమాట. ఇలా స్టోర్ చేసుకుంటే ఏ అనే లోపల ఎటువంటి డేటా టైప్ స్టోర్ అవ్వాలి, ఎటువంటి వాల్యూ స్టోర్ అవ్వాలి, అది జస్ట్ నన్ టైప్ అంతే. ఇప్పుడు మీకు దీని ఇంప్లిమెంటేషన్ చూపిస్తా. మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు స్ట్రింగ్స్ చూసారు, నెక్స్ట్ ఇంటిజర్ చూసారు, నెక్స్ట్ ఫ్లోట్ చూసారు. నేను మీకు ఇక్కడ రాస్తా ఉండండి. స్ట్రింగ్, ఇక్కడ ఇంటిజర్, ఇక్కడ ఫ్లోట్. ఇక్కడ మీకు బూలియన్ చూపిస్తా. బూలియన్ నన్ టైప్ చూపిస్తా. ఈస్ పాస్ ఈక్వల్స్ టు ట్రూ అని రాసి దీన్ని ప్రింట్. దీన్ని టైప్ చెక్ చేయడం మనం టైప్ అనే ఫంక్షన్ యూస్ చేస్తున్నా. టైప్ ఆఫ్, ఇక్కడ మనం ఇది ఇచ్చాను, దీన్ని ప్రింట్ చేస్తున్నా. చూసారు ఇక్కడ క్లాస్ బూల్ అంటే ఇక్కడ ఈస్ పాస్ అనే వేరియబుల్ లోపల ఒక వాల్యూ స్టోర్ అయింది. ఆ వాల్యూ ఒక డేటా టైప్ ఏంటంటే బూలియన్. అర్థమైందా. ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను స్మాల్ ఇవ్వదని చెప్పా కదా, స్మాల్ ఇస్తే ఏమేదో చూపిస్తే చూడండి, ఎర్రర్ వచ్చింది చూసారా. సేమ్ అట్లానే ట్రూలోనే ఫాల్స్ కూడా చూద్దాము. ఫాల్స్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. చూసారా మళ్ళీ బూలియన్ అవుట్పుట్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నన్ టైప్ అనమాట. ఏ ఈక్వల్స్ టు నన్, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు నేను దీన్ని కామెంట్ పెడుతున్నా అండ్ టెర్మినల్ క్లియర్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నా. చూసారా ఇక్కడ క్లాస్ నన్ టైప్ అంటే ఏ అనే వేరియబుల్ లోపల ఏం స్టోర్ అవ్వాలి, అది ఇంకా నన్ టైప్ అంతే. దాని ఏ అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ నన్ టైప్, ఏ అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ నన్ టైప్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్. పైథాన్లో కీవర్డ్స్ అంటే ఏంటి చెప్తా. అసలు జనరల్గా పైథాన్లోనే కాదు, వేరే లాంగ్వేజెస్లో కీవర్డ్స్ అంటే ఏంటంటే అవి ఒక ప్రీ డిఫైన్డ్ వర్డ్స్, అంటే ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది ఆ లాంగ్వేజ్లో. సేమ్ అట్లానే ఇక్కడ ఒక్కొక్క వర్డ్కి పైథాన్లో ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. అండ్ అనేది ఒక పని చేస్తుంది, ఏజ్ అనేది ఒక పని చేస్తుంది, ల్యాండ్ అనేది ఒక పని చేస్తుంది పైథాన్లో. సో అందుకే మీరు కీవర్డ్స్ అనేది వేరియబుల్ నేమ్ కింద వాడకూడదు. ఒకవేళ కీవర్డ్స్ అనేవి వేరియబుల్ నేమ్ కింద వాడితే మీకు ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇన్ని కీవర్డ్స్ ఇవన్నీ ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మీరు ఇలా ఒకసారి గుర్తుపెట్టుకోవద్దు, మీరు కోడ్ చేస్తూ ఉంటే మీకు అవి గుర్తుండిపోతాయి అనమాట. ఓకేనా. సో ఈ వీడియోలో అయితే మనం డేటా టైప్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మనము ఆపరేటర్స్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ సజెస్ట్ చేయండి. నేను ఇట్లానే కంటెంట్ ఇస్తూ ఉంటా, మొత్తం అంతా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ పైథాన్ కోర్స్ తర్వాత ఇంకా చాలా కోర్సెస్ తీసుకొస్తాను ఇంకా నేను యూట్యూబ్లో అయితే. అండ్ మన ఇన్స్టా పేజ్లో డైలీ ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ రీల్ షేర్ చేస్తా. మెయిన్ సిఎస్సి వాళ్ళకైతే డైలీ ఒక టిప్ కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటా మన ఇన్స్టా పేజ్లో. తప్పకుండా ఫాలో చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో క్వశ్చన్స్ పెట్టా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు తప్పకుండా ఇది విన్నాక వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి క్వశ్చన్స్ చేయండి. అలా చేస్తే మీకు పైథాన్ అనేది వచ్చేస్తుంది ఈ సిరీస్ ఎండ్ అయ్యేసరికి. సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.